ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్రాల గ్రామ పరిధిలో ఉన్న పీఎంఏవై ఎన్టీఆర్ కాలనీలను శనివారం సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై నేతాజీ, కార్యదర్శి సభ్యులు ఈమని అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు, గొర్రెపాటి శ్రీనివాసరావు, సురేష్, రేష్మా, జైనబ్బి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నివాసం ఉంటున్నటువంటి మిత్రులు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా మౌలిక వసతులకు సంబంధించినటువంటి సమస్యలు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానమైనటువంటి సమస్యలుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్లలోకి వెళ్ళటానికి అసలు రోడ్డు ఒక్కటి కూడా సక్రమంగా లేదు. అట్లాగే మంచినీళ్ళు పైప్ లైన్లు వేశారు, కానీ వాటర్ ట్యాంకే లేదు. అందుకని వేసినటువంటి పైప్ లైన్లు కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఇట్లా వీధి లైట్లు కూడా చాలా బజార్లకి వీధి లైట్లు లేవు. దీనివల్ల వర్షాకాలంలో పాములు ఇవన్నీ కూడా ఇళ్లల్లోకి వస్తాయి అని చెప్పేసి అనేటువంటిది ఈ గృహస్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని అట్లా కొన్ని ఇళ్లకు సంబంధించి కాంట్రాక్టరు డబ్బులు తీసుకొని నిర్మాణం మధ్యలో ఆపేసి ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాడు. అటువంటి వాడిని పట్టుకొచ్చి వాళ్ళందరి చేత ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలని చెప్పేసి అనేటువంటిది భావిస్తూ ఉన్నాం. అట్లా పెద్ద లొకాలిటీ ఇది. ఈ పెద్ద లొకాలిటీలో అంగన్వాడీ కేంద్రం కూడా తప్పనిసరి అవసరం. ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళాలని చెప్పేసి అంటే 1.5-2 కిలోమీటర్ల పైగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా పిల్లలు కానీ, అట్లాగే గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ అంగన్వాడీ కేంద్రానికి ఊళ్ళోకి వెళ్ళి ఆ సర్వీస్ పొందడానికి అవకాశం లేదు. అందుకని తక్షణం ఇక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేటువంటి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. కాలనీలో అనేక సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. పాములతోటి, చెర్లతోటి సమావాసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు లేని పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, లోకేష్ గారు ప్రత్యేకించి జగనన్న కాలనీ మీద దృష్టి పెట్టి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్డు లేక నానా అవస్థపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో ఇక్కడికి రావాలంటే 2-3 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. అందుకని సినిమా హాల్ ఎదురుగా ఒక ఫుట్ బ్రిడ్జి కానీ లేదంటే పెద్ద బ్రిడ్జి కానీ వేస్తే కానీ ప్రజలు సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి ఆ విధంగా రోడ్డులు నిర్మించి లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా వాళ్ళకి ఓట్లు వేశారనే భావిస్తున్నారు. కాబట్టి లోకేష్ గారు శ్రద్ధ తీసుకొని ఈ జగనన్న కాలనీలో ఉన్నటువంటి మౌలిక వసతుల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సమస్యలు తెలుసుకునే దానికోసం ఈరోజు సిపిఎం పార్టీ జగనన్న కాలనీని సందర్శించడం జరిగింది. జగనన్న కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. అట్లాగే దుగ్రాల నుంచి ఇక్కడికి రావాలంటే 1.5 కిలోమీటర్లు సమయం డిస్టెన్స్ ఉంది. ఈ వచ్చే క్రమంలో ఆ మెయిన్ రోడ్లో లైట్లు లేవు. విద్యార్థులు, వృద్ధులు కరెంట్ లేకపోవటం వల్ల నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాగే రోడ్లు సరిగా రాకపోవటం వలన స్థలాలు పల్లంగా ఉండటం మూలకాన, మెరకదోలపోవటం మూలకాన వర్షానికి నీళ్ళు నిలబడి మురుగు చేరి దోమలు వృద్ధి చెంది విష జ్వరాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్లు, మురుగు కాలువల సమస్య పరిష్కారం చేయాలి. అట్లాగే మెయిన్ రోడ్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దుగ్గిరాల గ్రామంలో ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. తొలుత పంచాయతీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ వరకు ర్యాలీ కొనసాగించి రథం సెంటర్ వద్ద మానవహారం జరిపారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ కుసుమ శ్రీదేవి, గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వి చంద్రమోహన్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్
మార్కెట్ కొంగర జోగేంద్ర ప్రసాద్, ఎంఈఓ కాజా శ్రీనివాసరావు, పసుపులేటి రవి యాదవ్, పసుపులేటి వరదరాజులు, వాసిరెడ్డి సుధాకర్, షేక్ నాగూర్, శ్రీనివాసరావు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లో ఒకటైన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం క్రింద ప్రతి గ్రామాల్లోనూ కూడా ప్రతిరోజు అనేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ PR1 యాప్ ద్వారా వాటిని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి 3వ శనివారము ఒక స్పెషల్ కార్యక్రమం జరపాల్సింది. ఈ సెప్టెంబర్ నెలలో స్పెషల్ ప్రోగ్రాం క్రింద ఈరోజు గ్రీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్ర కాన్సెప్ట్ క్రింద ఈ దుగ్గిరాల గ్రామంలో ఒక మంచి ర్యాలీ జరపడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఎఫారెస్టేషన్ కి అందరినీ కూడా సమాయత్తం చేయటము, మొక్కలు నాటడం ద్వారా ఉన్న ప్రయోజనాలు గ్రామస్తులకి, కళాశాల పాఠశాల పిల్లలందరికీ తెలియచేయటము, అందరూ కూడా మొక్కలు నాటేటట్లుగా ప్రోత్సహించడము దీని యొక్క ప్రాముఖ్యము. మొక్కలు నాటడం ద్వారా వచ్చే ప్రయోజనాలు మరి ముఖ్యంగా మనకి చెట్లు ప్రాణవాయునిస్తున్నాయి, నీడనిస్తున్నాయి, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాయి, సాయిల్ ఎరోజన్ కాకుండా కూడా భూమి కోతకు గురవకుండా కాపాడుతున్నాయి. ఇంకా అనేక రకాల ప్రయోజనాలు మనం చెట్ల ద్వారా పొందుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ధ్యేయము చెట్లు విపరీతంగా పెంచడం ద్వారా రాష్ట్రంలో విపరీతంగా నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతల స్థాయిని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రధాన ధ్యేయంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని భాగంగా అందరికీ కూడా గ్రామస్తులకి, పిల్లలకి, స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడం జరుగుతోంది. అందరూ పాల్గొనవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. మనము ఈ దుగ్గిరాల మండలంలో 1000 మందికి 1000 మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోంది. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ధ్యేయమైన ఈ ఎఫారెస్టేషన్ లో అందరూ కూడా వాలంటరీగా పాల్గొనాలని కూడా తెలియజేసుకుంటూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ భాగంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన DLDO శ్రీధర్ మేడం గారికి, అదేవిధంగా గ్రామ ప్రజా నాయకులకి, అదే పాఠశాల విద్యార్థులకి, ఆశా వర్కర్లకి, పంచాయతీ సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ భాగం ప్రతి నెల మనం 3వ శనివారం జరుపుకుంటాం. రోజు ప్రతి నెల ఒక థీమ్తో జరుపుకుంటున్నాం. పర్యావరణాన్ని రక్షించుకోవటం, కాలుష్య రహితంగా ఉంచి మొక్కలు ఈరోజు మండలంలో 1000 మొక్కలు నాటడం కార్యక్రమానికి పాఠశాలకి ప్రతి ఒక్క 1000 మందికి పంచడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం వల్ల దానివల్ల మన పర్యావరణానికి ఎలా సంరక్షించుకోవడం గురించి తెలియజేస్తూ అందరూ ఈ విధంగా ఈ ప్రోగ్రాం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి నెల 3వ శనివారం జరుగుతున్న కార్యక్రమమే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్. ఈరోజు స్వచ్ఛ దివాస్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవటం, అధికారులు అందరూ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, నాయకులు అందరూ ఈ కార్యక్రమానికి పాల్గొని దిగ్విజయం చేశారు. సంతోషం. ప్రతి నెల జరుగుతున్నట్లే మనం ఏదో చెప్తున్నాం కానీ దీని రిజల్ట్ ఏ మేరకు వస్తుందని కూడా మనం పరిశీలించుకున్నట్టయితే ఏదో 10-20% వస్తుంది కానీ అంతకంటే ఎక్కువ వచ్చినట్టయితే నాకు కనపడలేదు. ఎందుకంటే ప్రజానీకం, గవర్నమెంట్ ఇంత శ్రద్ధగా ప్రతి నెల ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మన నాయకులు చేస్తున్న మంచి డిజైన్ చేసిన కార్యక్రమం. మనం కూడా దీని మీద దృష్టి పెట్టి మనం ఏంటి ఈ గ్రామంలో మనం ఈ గవర్నమెంట్ ఇటువంటి కార్యక్రమాలు తీసుకొస్తుంది, మనం కూడా సహకరిద్దామనే ఒక ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ప్రజలకి, అందరికీ ఉండాలని చెప్పేసి నా మనవి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఓకే మీరు ఇంటికి వస్తే ఏం చెప్తున్నారు, మురుగు పోవట్లేదు అంటున్నారు. మురుగు పోవడం కోసం పంచాయతీ వాళ్ళు ఇదివరకటికి ఇప్పటికీ చూడండి, మన పంచాయతీ సిబ్బంది ఎవరు పిలిచిన తడువునే ఎమ్మటే వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేస్తారంటలో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి మనం కబురు చేసినా, పంచాయతీ కబురు చేసినా చేస్తున్నారు. పోతే ఇక తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం, మొక్కలు మనం వితరణ చేస్తున్నారు. ఈ రోజు అవి పెట్టి మనం ఏదైతే మన గవర్నమెంట్ సూచించిందో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ దీంట్లో భాగంగా అందరూ గవర్నమెంట్ సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ దివస్ అనేటువంటిది ప్రతి నెల 3వ శనివారం జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున ఈ నెల కూడా ఈ స్వచ్ఛ దివస్ అనేటువంటిది గ్రీన్ ఏపీ అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ర్యాలీ అనేది దుగ్గిరాల గ్రామంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో శనివారం ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత పంచాయతీ కార్యాలయం నుంచి గ్రామ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 250 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియ రోజమ్మ, దళిత నాయకులు పినపాటి కరుణాకర్రావు, పంచాయతీ కార్యదర్శి శరత్, పేరూరి సత్యనారాయణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామంలో ఏర్పాటు చేసుకున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుతాము, స్కూల్స్ను అలాగే శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పంచాయతీ సిబ్బంది 2 డిస్ట్బిన్లు ఇచ్చారు. ఒక దాంట్లో తడి చెత్త, ఒక దాంట్లో పొడి చెత్త వేసి శుభ్రంగా ఉంచుకోవాలి. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం భాగంలో ఈ రోజు అధికారులు కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి మొక్కలను నాటడం జరుగుతుంది. మొక్కల్ని నాటండి, ఆరోగ్యంగా ఉండండి, గాలిని స్వేచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. ఈ అవకాశం కల్పించినందుకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లోకేష్ గారు మన గ్రామానికి మొక్కలు ఇచ్చి మొక్కలు పెట్టమన్నందుకు మనం మొక్కలు పెట్టుకున్నాం. ఆ మొక్కలు పెరిగి అవి మళ్ళీ మంచి గాలి వాతావరణం మనకు అందజేయాలని చెప్పి మన గ్రామాన్ని మనం శుభ్రంగా ఉంచుకుని, మన ఇల్లు మనం సక్రమంగా చేసుకుని, మన గ్రామం అంతా శుభ్రం చేసి, మరి పిల్లలకి స్కూల్ కాడ కూడా మరి చెత్త చెదారం లేకుండా, మరి ముఖ్యంగా మా పల్లెలో కమిటీ వాళ్ళ కాడ మరి ఆగడం చేసేస్తున్నారు. అటువంటివి చేయకుండా